హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేడం డిటెక్టివ్. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను స్మార్ట్ జోడీ చూస్తూ, స్మార్ట్ జోడీ మా టీవీలో సీజన్ 3 నడుస్తుంది. మీరు ఎవరైనా చూస్తుంటే చెప్పండి. నేను కూడా చూస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. అందులో రీసెంట్ ఎపిసోడ్లో కిచెన్ థీమ్ అనమాట. రీసెంట్ ఎపిసోడ్లో అందులో రోహిణి అండ్ టేస్టీ తేజ వచ్చి ఇది చేయమని చెప్తారు కంటెస్టెంట్స్కి. ముంత మసాలా చేయమని చెప్తారు. యాక్చువల్గా రాయలసీమ సైడ్ దాన్ని ముంత మసాలా అన్నాం మేము. ఏంటా అని చూస్తే వాళ్ళు ఇది చేశారనమాట. బొరుగులతో మనకి అక్కడక్కడ టూరిస్ట్ ప్లేసెస్లో పార్క్స్ దగ్గర ఇస్తుంటారు కదా, ఇది బొరుగులతో క్విక్గా ఇన్స్టాంట్ రెసిపీ చేస్తారు కదా, అది చేశారు. నాకు కూడా అది చూసాక తినబుద్ధి అయింది. నేను బిగ్ బాస్ బాగా చూసేదాన్ని. ఈ మధ్య ఫైనల్ అయిపోయింది కదా బిగ్ బాస్. సో అయిపోయాక ఇంకా బోర్ కొడుతుంటే ఆ బిగ్ బాస్లో ఉండే కంటెస్టెంట్స్ అండ్ వాళ్ళ వైఫ్సే ఈ స్మార్ట్ జోడీలో కూడా వస్తారనమాట. సెలబ్రిటీ కపుల్స్ అందరూ. సో అది కూడా చూద్దామని చూస్తున్నాను. ఎవ్రీ వీకెండ్ వస్తుంది, సాటర్డే సండే. అందులో చూశాక నాకు కూడా తినబుద్ధి అయింది. ఇది కూడా ఒకసారి చేద్దాము అని ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా చూసుకున్నాను. అమ్మని అడిగితే అన్నీ ఉన్నాయని చెప్పింది. లెమన్ మెయిన్గా, దానికి లెమన్, కొత్తిమీర ఉంటే చాలు. సరే అని నేను కూడా బొరుగులు ఉన్నాయి, మేము బొరుగులు అంటాము అక్కడ కోస్తా సైడ్ అండ్ వేరే డిస్ట్రిక్ట్స్లో మరమరాలు అంటారు, మేము బొరుగులు అంటాం. సరే బొరుగులు ఉన్నాయి కదా అని స్టార్ట్ చేశాను. ఆనియన్స్ తీసుకోవాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఆల్రెడీ. ఆనియన్స్, టొమాటో, లెమన్ అండ్ కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలండి. అంతే, చాలా సింపుల్ రెసిపీ ఇది. మనకు బండి మీద వేరుశనగలు, శనగలు అండ్ పీనట్స్ అంటే వేరుశనగలు అనుకోండి, శనగలు అవన్నీ యాడ్ చేస్తుంటారు. అవన్నీ ఇక్కడ ఈ సైడ్ మేము ఎంతగా యాడ్ చేయము. ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బూందీ అవి కూడా యాడ్ చేస్తారు. సో ఆనియన్ తీసుకొని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వర్టికల్ స్లైసెస్ చేసి తర్వాత దాన్ని హారిజాంటల్ స్లైసెస్ చేసా. సో అది బాగా ఫైన్గా చాప్ అయింది. తర్వాత కొత్తిమీర కూడా చాప్ చేశాను. ఆ కటింగ్ బోర్డ్ ఏంటి అంత చిన్నగా ఉంది అనుకుంటున్నారా? కటింగ్ బోర్డ్ వచ్చేసి ఫస్ట్ పెద్దగా ఇప్పుడు ఉంది కదా, దానికి ఎక్స్ట్రా ఉండిందండి, పెద్దది ఉండింది. ఒకరోజు కింద పడింది, అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాఫ్కి విరిగిపోయింది. వుడెన్ బోర్డ్ కూడా అట్లా విరిగిపోతుందని నేను ఫస్ట్ టైం చూశాను. ఇంకా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, తెలిసిందే కదా, అది కొంచెమైనా పనికి వస్తుందంటే ఇంకా అదే వాడుకుంటాం. మళ్ళీ అది కంప్లీట్గా యూజ్లెస్ అయింది అన్నప్పుడే కొత్తది తెచ్చుకుంటాం. సో అది సగం ఉన్న పనికి వస్తుంది కదా అని మేము అట్లే వాడుతున్నాము. ఇంకా టొమాటో కూడా చాలా ఫైన్గా చాప్ చేయాలి. నేను కొంచెం పెద్దగానే చేశాను టొమాటో. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆనియన్స్ కంటే టొమాటో ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆనియన్స్ ఎక్కువ ఘాటు కదా, సో మీరు టొమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇంకా నింబు వచ్చేసి చాలామంది ఇట్లా నిలువుగా పెట్టి స్లైస్ చేస్తుంటారు. అప్పుడు మనం ఆరెంజెస్ తింటాం కదా, అట్లా వస్తాయి, ఒప్పలుగా వస్తాయి. అట్లా కాకుండా ఇట్లా హారిజాంటల్గా మధ్యలో ట్రాన్స్ఫర్స్గా చేస్తే అది పిండేటప్పుడు ఈజీగా గుజ్జు వస్తుంది అనమాట. చాలామంది ఆ సీడ్స్ కూడా అట్లే పెట్టి పిండుతుంటారు, అది దాంట్లో పడి చేదుగా తగులుతుంది. సో నేను వెంటనే పిచ్చలు కూడా తీసేసాను, సీడ్స్ కూడా వెంటనే లెమన్కి డీసీడింగ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బొరుగులు తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నానేమో అనిపించింది, కానీ అవన్నీ వేసాక బొరుగులు తక్కువ అయినాయి, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయ్యాయి అనమాట. చాప్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, టొమాటో వేసి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ వేసాను నేను, ఈ సైడ్ మా రాయలసీమ సైడ్ ఎక్కువ తింటారు. అండ్ పసుపు చాలామంది వేసుకోరు. పసుపు ఏంటంటే నేను ఏం చేసినా, ఏ వంట చేసినా ఖచ్చితంగా పసుపు వేస్తానండి. ఎందుకంటే పసుపులో చాలా యాంటీబయాటిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆమ్లెట్ వేసినా, ఏం చేసినా, నేను ఎంత చిన్న వంట చేసినా, మరీ స్వీట్లో వేయనులేండి అట్లా ఖచ్చితంగా అది పసుపు వేస్తాను. మంచిగా కలిపేసుకోవాలి మొత్తం. నేనైతే బాగా కలిపాను. టేస్ట్ చూశాను, ఒక 2-3 టైమ్స్ టేస్ట్ చూశాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోలేదు, సో కొంచెం వేసాను. కొంచెం వేసి మళ్ళీ తిప్పాను,
చైనీస్ నూడిల్స్ బండి దగ్గర ఇట్లా తిప్పుతారు కదా, అట్లా తిప్పాను. తర్వాత ఆ క్రషర్ తీసుకొని నిమ్మకాయ జ్యూస్ పిండాను. హాఫ్ చాలా అనిపించింది నాకు. అది ఇంకా ఎక్స్ట్రా వేస్తే బాగా పులుపు అయిపోతుందేమో అనిపించింది. మా మమ్మీ ఎంతసేపు చేస్తామని అడుగుతుంది. నేను ఎక్కువ వంటలు చేయను కదా, సో ఏదైనా స్లోగా చేసుకుంటూ ఉంటాను, ఏదైనా చేస్తే కూడా. ఇంకా మళ్ళీ కొత్తిమీర వేసాను, కొంచెం స్టార్టింగ్ కొంచెమే కదా మనం వేసాము, సో మళ్ళీ వేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ రెసిపీ. సాల్ట్ తక్కువైతే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అది. ఎలా చేశాను ప్లీజ్ మీ రివ్యూస్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ రీసెంట్లీ నాకు 350 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాయ్.